హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలియడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి 100% సబ్సిడరీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఏంటిది పోస్ట్ కనుక ఇక్కడ మనం చెక్ చేసుకుంటే, ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ అనేసి ఇక్కడ 3 years టర్మ్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది. సో ఈ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ. సో దీనికి కనుక మనం చూసుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. పీరియడ్ ఆఫ్ 3 years అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది పాన్ ఇండియా బేసిస్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో కనుక మనం ఒకసారి చూసుకోవచ్చు. సో తిరుపతిలో వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి, అండ్ తిరుచిలో వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి, మధురైలో వచ్చేసి 9 ఉన్నాయి, భువనేశ్వర్లో వచ్చేసి 9 ఉన్నాయి, ఉదయపూర్లో వచ్చేసి 12 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దీనికి కనుక మనం ఒకసారి క్వాలిఫికేషన్స్ దాని కనుక అవన్నీ చూసుకుంటే, దీనికి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది 1/6/2026 వరకు మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. సో అది కూడా మనకు జనరల్ కేటగిరీ చెందినటువంటి వ్యక్తులు, ఓబీసీ క్యాండిడేట్ జనరల్ వాళ్ళకి సంబంధించి వచ్చేసి 60% అనేది ఉండాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 55% మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇందులో వచ్చేసి ఏజ్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ 1/6/2026 అంటే జూన్ 1వ తారీఖు 2026 వరకు 27 సంవత్సరాలు అనేది దాటకూడదు. ఇందులో రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది 5 years అనేది జనరల్గా అయితే ఉంది. సో ఇందులో వర్క్ కనుక ఒకసారి చూసుకుంటే, జాబ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే, ఇందులో మనం ఎక్కడ వర్క్ చేయాలి? ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలి. సో అసిస్టెంట్ టు ప్యాసింజర్ అంటే ప్యాసింజర్ వచ్చినప్పుడు వాళ్ళకి అసిస్ట్ చేయడం, వాళ్ళ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కానీ, అండ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కానీ, ఆఫ్ బ్యాగేజ్ కానీ, తర్వాత మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ అనేది అంటే ఏ విధమైనటువంటి వర్క్స్ అయితే ఉంటాయో అక్కడ, సో దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇందులో కనుక మనం ఫీజ్ డీటెయిల్స్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 500 రూపీస్ అయితే ఫీజు ఉండటం జరుగుతుంది, అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వాళ్ళకు వచ్చేసి 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్. ఇది ఫీజు వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వ్యాలెట్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక్కసారి పే చేసిన తర్వాత రిఫండ్ అనేది ఉండదు అనేసి కూడా వాళ్ళు క్లారిటీకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఓపెనింగ్ డేట్ కనుక ఒకసారి చూసుకుంటే మనకు జూన్ 11వ తారీఖు ఓపెన్ అయింది. ఇది జూలై 2వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో ఆ రోజు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే చేయాలి జూలై 2వ తారీఖు వరకు. తర్వాత యాక్సెప్ట్ చేయము. సో ఇది వచ్చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, ఆర్డినరీ కానీ, కొరియర్ కానీ దాని ద్వారా ఏమి కూడా మేము యాక్సెప్ట్ చేయము అనేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని అప్లై చేయాలంటే ఇక్కడ ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో ఈ వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేసి అక్కడ అప్లై నౌ అనే కనిపిస్తుంది. అక్కడ కెరియర్లో వచ్చేసి అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా అయితే ఆన్లైన్ అనేది చేయాలి. సో దాంతోపాటు మనం కింద అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉందా అంటే, సో 12th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే, ఆధార్ కార్డ్ కాపీ, అండ్ మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో, అండ్ అప్లికేషన్ ఫీజు, అండ్ దాంతోపాటు స్కానెడ్ సిగ్నేచర్. సో ఈ ఏదైతే 6 కాలమ్స్ ఉన్నాయో అది 100% అనేది మనం అటాచ్ చేయాలి. సో దీని కనుక మనం శాలరీ విషయానికి కనుక ఒకసారి వస్తే, ఇందులో ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. సో ఇందులో ఎలా అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకు 21,500 అనేది ఫిక్స్డ్ ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్ చూసుకుంటే 22,000 అనేది ఉంటుంది, థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు అడిషనల్గా టీఏడిఏ అండ్ లోడింగ్ బోర్డింగ్ కానీ, ఎక్కడైనా టూర్ పంపించినా ఏం పంపించినా, సో అక్కడ మనకు ఈ జనరల్గా అయితే మనకు ట్రైన్ స్లీపర్ ఫేర్ కానీ, ఆర్డినరీ పబ్లిక్ బస్ కానీ దానికి సంబంధించిన ఫేర్ మాత్రం వాళ్ళు బేర్ చేసుకుంటారు. అండ్ లీవ్స్ కనుక చూసుకుంటే సంవత్సరానికి 18 లీవ్స్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి కంప్లీట్ 18, అండ్ దాంతోపాటు హాఫ్ పే లీవ్ శాలరీస్ అనమాట. 12 సగం పే చేసే లీవ్స్ ఉంటాయి, 9 CL క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, అండ్ 2 వచ్చేసి ఇక రిమైనింగ్ హాలిడేస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ 10,000 per annum అన్నట్టు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది.
సో మనం మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఇన్వాయిస్ కనుక రిసిప్ట్ కనుక అందులో కనుక తర్వాత సర్టిఫికేట్ ప్రొడక్షన్ చేస్తే మనకు ఆ మెడికల్ ఇన్సూరెన్స్ 10,000 అయితే రావడం జరుగుతుంది. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చెప్పాను కదా, సేమ్ యాస్టీస్గా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది బ్రదర్, జూలై 2వ తారీఖు వరకు ఎవరైతే ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు అప్లై చేయండి. సో మీకు అవసరం లేదు కదా అనేసి మీరు వేరే వాళ్ళకి ఎవరైతే నీడ్ అనుకుంటారో వాళ్ళకు రిఫర్ చేయండి. బట్ మీకు నో నీడ్ అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్, జై భారత్, వందే మాతరం.